బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హతాశులవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని అన్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో సన్నాహక సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓ గీసి పాయితనానికి మీరు ఒడ్లమ్మకండి, అల్లాలనే పెట్టుకోండి. సర్కార్ రాగానే మీ ఒడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ మిగిల్చిండ్రా? ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రా? కొన్నరా బోనస్ ఇచ్చి? చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటికాలతో లేసేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ పోయిన? ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది? నోళ్ళకి పక్షవాతం వచ్చిందా? రైతులు కనిపిస్తలేరా? రైతుల బాధలు కనిపించవా? మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా. కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు ఏదలుచుకో అంతవరకు ఇచ్చి ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోనే వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇంకొన్ని ఎలక్ట్ చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు? మొత్తం స్టాండ్ స్టిల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి. మళ్ళా ఓ గీసి పాయితనానికి మీరు ఒడ్లమ్మకండి, అల్లాలనే పెట్టుకోండి. సర్కార్ రాగానే మీ ఒడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పాం.